అందరికీ మరణాత. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని ఇంతవరకు దీవించి శాలలో మా కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నావు. ఈ సమయంలో నీ వర్తమానమును, నీ వాక్యమును మేము ధ్యానించుండగా, నీ లేఖనాలను మేము పరీక్షించుండగా, వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, విరుచున్న ప్రతి వారిని దర్శించి క్రిస్మస్ ఆనందము, సంతోషమును నీ బిడ్డలకు సమృద్ధిగా నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దీనదాసున్న నన్ను నాయనను మరుగు చేసుకుని బలపరిచి, నాయన బలహీనతను దూరపరిచి దైవాశీర్వాదం శక్తితో నింపిన ఆయన నన్ను మరుగు చేసుకుని వాడుకుని మీరే మహిమ పొందమని త్వరగా వచ్చుచున్న బాలుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ సంగమా, మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి శాల దినముల్లో మనం ఉన్నాము. అంతేకాకుండా ఆనందకరమైనటువంటి మాసములో, మరి సంతోషకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మరి దినముల్లో దేవుని ప్రియబిడ్డలారా, మరి ప్రత్యేకముగా గత వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. వేకువ చుక్క వెలుగు నీకు ప్రకాశించును, శీఘ్రముగా మరి దేవుని యొక్క స్వస్థత లేక మన జీవితంలో శీఘ్రముగా దేవుని కార్యాలు జరుగుతాయి. అనేకులకు మనం మేలు చేసేవారు ఉండాలి, అది దేవునికి ఇష్టమైనదని మనం ధ్యానించుకున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, నేటి కాలంలో మరి మన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. నేను ఈ మధ్య కాలంలో వార్తల్లో మనం చూస్తే ఏలూరు ప్రాంతంలో అనేకులు భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏలూరు ప్రాంతమే కాదు, ఆయా ప్రాంతాల్లో వ్యాధుల చేత, అనేకమైనటువంటి సమస్యల చేత మానవులమైనటువంటి మనం భయపడుతూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి మానవుడు కూడా భయపడతాడు, భయపడుతూ ఉంటాడు. వారి యొక్క జీవితంలో మరి జరిగేటువంటి విపత్తులను బట్టి కానీ, వారు అనుకున్నది జరగలేనటువంటి పరిస్థితులు కానీ, సమస్య చూసి కానీ, వ్యాధులు చూసి కానీ, వారి జీవితంలో వచ్చుతున్నటువంటి ఆ యొక్క ఉపద్రవములను బట్టి కానీ ప్రతి మానవుడు కూడా భయపడుతూ ఉంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మానవులకు ఉన్నటువంటి భయమును తొలగించడానికి. అంటే మన సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ప్రతి మానవునికి ఉన్నటువంటి భయము, ఆందోళనను తొలగించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినట్లుగా మనము ఈ దినమున ధ్యానించుకుంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తే మరి ఒక గొల్లలైన వారు తమ మందను మేపుకుంటున్నారట, లేక వారి మందను కాచుకుంటున్నారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, తమ మందలను కాచుకుంటున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత 9వ వచనంలో మనం చూస్తే ప్రభు దూత వారి యొద్ద నిలిచి, వీరు దేవుని ప్రియబిడ్డలారా రాత్రి కాలములో ఉన్నారు. ఏ స్థలములో ఉన్నారట? పొలములో ఉన్నారు. ఈ సందర్భాన్ని బట్టి మరి ఒకసారి మనం ధ్యానిద్దాము. కానీ మరి కిందకు వచ్చేసేసరికి దేవుని ప్రియబిడ్డలారా 9వ వచనములో ప్రభు దూత వారి యొద్ద నిలిచెను, ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వారి చుట్టూ దేవుని యొక్క ప్రకాశం వచ్చింది. లేక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని దూతలు వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడే ఆ ప్రకాశమును చూసి వారందరూ కూడా మిక్కిలి భయపడిపోతా ఉన్నారు, గడగడలాడుచు ఉన్నారు, వణుకుచు ఉన్నారట.
దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం చూస్తే కింద వచనములకు వస్తే ఆ దేవుని దూతలు అంటున్నా, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తను మేము తీసుకొచ్చాం. దేవుని ప్రియబిడ్డలారా, భయపడుతున్న ప్రతి మానవునికి కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది ఏమిటంటే, నేనున్నాను అని ధైర్యం ఇచ్చేటువంటిది వాక్యము. లేక మన జీవితంలో సువార్తనగా లేక శుభవార్తనగా ఆ వాక్యములు మనం చూస్తే సంతోషము కలగజేస్తుంది ఆయన మాట. ఈ రోజున దేవుని ప్రియబిడ్డలారా, మనం ఏ సమస్యతో భయపడినా, వ్యాధితో భయపడినా, కష్టాలతో భయపడినా, శ్రమలతో భయపడినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల చేత భయపడినా, ఉద్యోగం రాలేదని భయపడినా, పిల్లలు లేరని భయపడినా, లేక ఆయా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అది అందుకోలేనటువంటి సమయంలో భయముతో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే దేవుని యొక్క వాక్యము, దేవుని ప్రియబిడ్డలారా, మనతో మాట్లాడి మన జీవితంలో సంతోషాన్ని కలగజేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, భయపడుచున్న వారి యొద్దకు వచ్చి సువార్త వచ్చిందట, సువార్తమానం వచ్చింది. అక్కడికి మంచి వార్త వచ్చింది. దేవుని యొక్క వాక్యమ స్థలములకు వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని దూతలు చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తున్నాయంటే, ఇదిగో ప్రజలందరికీ కూడా మరి కలగబోచున్న మహా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి? ఇద్దరికా? ఒకరికా? అమ్మ ఎంతమంది చెప్పండి? ప్రజలందరికీ కూడా కలగబోచున్న మహో సంతోషకరమైనటువంటి సువర్తమానం తీసుకొచ్చాం గనక మీరు భయపడకండి. నిజమే దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యము ప్రతి వారిని, భయపడుతున్న ప్రతి వారిని కూడా ధైర్యపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియబిడ్డలారా, మనం ఏ పరిస్థితులు ఉన్నా అనుక్షణము దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క మాట మనల్ని ధైర్యపరుస్తా ఉంది. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాక్యమే మనల్ని ధైర్యపరచాలి, లేక దేవుని యొక్క వార్తే మనల్ని ధైర్యపరచాలి. ఆ యొక్క సువార్తే మనల్ని ధైర్యపరుస్తూ దేవుని ప్రియబిడ్డలారా మనకున్నటువంటి భయాన్ని దూరపరుస్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, నేటి కాలంలో ప్రతి వారికి కూడా భయం ఉంటది. మేము ధైర్యవంతులు అనుకుంటూ ఉంటారు. వారికి ఒక సమస్య వచ్చినప్పుడే, వారి జీవితంలోకి ఒక విపత్తు వచ్చినప్పుడు దేవుని ప్రియబిడ్డలారా వారు కూడా ఖచ్చితంగా భయపడతారు. దేవుని ప్రియబిడ్డలారా, అటువంటి భయమును తొలగించడానికి దేవుడు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియబిడ్డలారా, విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమును విడిచి వచ్చాడు ఆయన విడిచిపెట్టకూడనటువంటి ఉన్నత స్థానమును విడిచి ఈ లోకానికి వచ్చే ప్రతి వారిని కూడా వారికి ఉన్నటువంటి భయాలు తొలగించడానికి, వారికి ఉన్నటువంటి వ్యాధులు తొలగించడానికి యెషయా గ్రంథములో మనం చూస్తాము కదా, 9వ అధ్యాయములో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, వేదనకరమైనటువంటి చీకటిలో ఉన్నారు. ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికట గొప్ప వెలుగు కలిగిందట. దేవునికి మహిమ కలుగునుగాక. వారికి గొప్ప వెలుగు. ఈ రోజున దేవుని ప్రియబిడ్డలారా, మనం ధ్యానిస్తున్న మాటలో ఆ గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు, రాత్రి కాలములో ఉన్నారు, తమ మందలను కాచుకుంటున్నారు. వారు కని విని ఎరగనటువంటి వెలుగును చూశారు. ప్రకాశమైనటువంటి వెలుగును చూడగానే భయపడిపోతా ఉండగా దేవుని దూత అంటుంది, ఇదిగో మీరు భయపడకండి, ఇదిగో గొల్లలైన వారులారా మీరు భయపడకండి అని. దేవుని ప్రియబిడ్డలారా, అదే మాట ఈ రోజున మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క వార్త ఏమంటుందంటే, భయపడకు. ఏమంటుంది చెప్పండి? భయపడరాదు. దైవజనుడు దేవదాసు గారు రాసినటువంటి కీర్తనలో భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడరాదు. దేవుని యొక్క వాక్య గ్రంథములో ఎన్నో వాగ్దానాలున్నాయి, ఎన్నో ప్రవచనాలున్నాయి, ఎన్నో ధైర్యపరిచేటువంటి మాటలున్నాయి గనక భయపడటానికి వీలు లేదు.
క్రీస్తు విశ్వాసులమైనటువంటి మనము, లేక దేవుని యొక్క చెంతకు వచ్చుచున్న మనము, దేవుని యొక్క శాలలోనికి వచ్చుచున్న మనము ఏ మాత్రము కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ గొల్లలైన వారికి గొప్ప వెలుగు వచ్చింది. యెషయా గ్రంథంలో చూస్తే ఆ మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగు ప్రకాశించిందట. వారి జీవితంలో మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, మరణకరమైనటువంటి భయములో ఉన్నారు, వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఆ పరిస్థితిలోనే ఆ వేదనతో ఉన్నటువంటి ఆ దేశం మీదట మబ్బు నిలవలేదట. దేవుని స్తోత్ర. ఏమిటంటే చెప్పండి, వేదన కలిగిన దేశం మీద మబ్బు నిలవలేదు, ఏ మాత్రము నిలవలేదు. కారణం ఏమిటంటే ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన భయమును తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, భయపడడానికి వీలు లేదు, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. దేవుని స్తోత్ర. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి దేవుని యొక్క వాక్య గ్రంథములో దినవృత్తాంతాలు క్షమించాలి, ద్వితీయోపదేశ కాండంలోకి రండి. లేకపోతే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలతో త్వరగా చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. దేవుని స్తోత్ర. భయపడకండి. ఇదిగో మీరు ధైర్యముగా ఉండాలి. ఇదిగో మీ చేతికి అప్పగిస్తాను. నీ జీవితంలో దేవుని ప్రియబిడ్డలారా, ఏదైనా సరే నిన్ను నాశనం చేయాలనుకుంటుంది కదా, వాటినే నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. నిన్ను ఎవరైతే నాశనం చేయాలనుకుంటారో, లేక ఏ సమస్య అయితే నిన్ను పతనం చేయాలనుకుంటుందో, ఆ సమస్యనే దేవుడిని పాదముల కింద దాన్ని శీఘ్రముగా చిత్తగొట్టేస్తాడు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని బిడలమైనటువంటి మనము దేవుని దూత ఆ యొక్క గొల్లలైన వార్త అంటుంది, ఇదిగో మీరు భయపడకండి, మీరు ధైర్యముగా ఉండండి. అదే మాట ఈ ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తున్నాం కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. 6వ వచనంలో అంటాడు కదా, భయపడకూడి వారిని చూసి. ఎవరు చూసి భయపడకూడదు. అక్కడ సందర్భం వేరు, కానీ ఈ రోజున మన సందర్భం ఏమిటంటే సమస్యను చూసి భయపడతాం మనం. వేదన చూసి, వేదనకరమైనటువంటి పరిస్థితులు చూసి భయపడతాం. నేటి కాలములో సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనము భయపడతా ఉంటాము. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, దేనిని చూసి కూడా నీవు భయపడకూడదు, వారిని చూసి దిగిరపడద్దు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టాడు. ఆయన తోడుండేటువంటి దేవుడు. దేవుని ప్రియబిడ్డలారా, యేసు ప్రభు పుట్టినప్పుడే ప్రవక్త ద్వారా పలికినట్లుగా ఆయనకు ఒక పేరు పెట్టబడుతుందని చెప్పారు. ఏమిటట? ఇమ్మానుయేలు. ఏమట? ఏం పేరు పెడతారట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం అర్థం ఏమిటంటే దేవుడు మనకి తోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు తోడుంటాడు గనక మనము భయపడాల్సిన పని, చెప్పాలి, భయపడాల్సిన పని లేదు. దేన్ని చూసి కూడా భయపడాల్సిన పని లేదు. ఆ భయమే మనల్ని చూసి పారిపోవాలి. ఆ భయమే మనల్ని చూసి పారిపోవాలంటే దేవుని ప్రియబిడ్డలారా, మనము ధైర్యముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము ఆ గొల్లలైన వారి దగ్గర దేవుని దూత మాట్లాడుతుంది, ఇదిగో మీరు ధైర్యముగా ఉండండి, మీరు భయపడకండి అన్నప్పుడు ఏం చేయాలి? భయపడకూడదు కనుక భయపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యమును వారు చూశారు. భయపడితే కార్యాలు చూస్తారా? ఆ గొల్లలైన వారే మహా సంతోషముతో త్వరగా వెళ్లి ఆ పశుల పాకలో ఉన్నటువంటి ఆ శిశువుని, మరి యోసేపును, మరి అమ్మగారు చూసి వారిని మరి పూజించలేక వారికి నమస్కారం చేసి మహా సంతోషముతో వచ్చారట. దేవుని ప్రియబిడ్డలారా, వారి జీవితంలో అంత సంతోషం కలగటానికి కారణం ఏమిటంటే దేవుని దూత భయపడుతోంది.
భయపడితే మన జీవితంలో సంతోషము కనబడదు, మన జీవితంలో సమాధానము కనబడదు. ఈ వాక్యములు మనం చూస్తున్నాం కదా. ఇంకా కిందకి వెళ్తా ఉన్న కొలది ధైర్యముగా ఉండండి అంటాడు చాలమ్మ. ధైర్యముగా ఉండాలి, భయపడకూడదు. చాలా మంది మరి దేవుని ప్రియబిడ్డలారా నేటి కాలంలో సమస్యను చూసి భయపడిపోతా ఉంటారు, బెంబేలెత్తిపోతా ఉంటారు. ఇక నా పరిస్థితి ఏమిటి అని అనేక సందర్భాల్లో కురింగిపోతా ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా నీవు శ్రమ దినమున కురింగిన వాడువైతే చేత కాని వాడు అయిపోతావని సామెతల గ్రంథములో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది గనక దేవుని ప్రియబిడ్డలారా సమస్యను చూసి కురింగిపోకూడదు. సమస్యను చూసి గాని, వ్యాధిని చూసి గాని, మనకు వచ్చేస్తున్న కష్టాలు చూసి గాని, మన జీవితంలో వచ్చేస్తున్న విపత్తులు చూసి గాని ఏ మాత్రము కూడా భయపడటానికి వీల్లేదు. ఒకవేళ భయపడిపోతే ఏమైపోతామట? కృంగిపోతాం. దావీదు జీవితంలో కూడా కృంగిపోయినటువంటి కొన్ని సమయాల్లో దావీదు తను తాను ధైర్యపరుచుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? నా ప్రాణమా, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. ఇదిగో యెహోవా యందు ఏముంచాలి నువ్వు? నిరీక్షణ కలిగి ఉండు. దేవుడి మీద, ఆయన మాట మీద నిరీక్షణ కలిగి ఉండి. ఎందుకంటే ఆయన భయపడొద్దని చెప్పాడు. ఏమని చెప్పాడట? భయపడొద్దని చెప్పాడు గనక ఆయన మాట మీద నిరీక్షణ ఉంచు. నువ్వు ఎలా తొందరపడుతున్నావు? ఇక నా జీవితంలో మేలు జరగదని నువ్వు ఎలా తొందరపడుతున్నావు? ఆయా సందర్భాల్లో మనము కూడా తొందరపడతా ఉంటాము. దేవుడు ఏం చేస్తున్నాడు కార్యాలని తొందరపడిపోయి తొందరపాటు మాటలను మనము మాట్లాడుతూ ఉంటాము. కానీ దేవుని ప్రియబిడ్డలారా దైవజనుడు రాసినటువంటి మరి కీర్తన మనం పాడుకుంటాము. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవని అనుకొనవద్దు. కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితంగా నెరవేర్తే. దేవుని స్తోత్ర. కాలము రావాలి కదా, సమయము రావాలి కదా. సమయం వచ్చినప్పుడే దేవుడు ఖచ్చితమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కానీ మనము తొందరపడిపోయి గలిబిలైపోయి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము. దాని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము కానీ దేవుని యొక్క ప్రతిఫలాన్ని కానీ మనము పొందటము ఇంకా ఆలస్యం అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి అమ్మా? ఆలస్యం అయిపోతా ఉంటది. దేవుని ప్రియబిడ్డలారా దేవుని యొక్క వాక్య గ్రంథంలో చూస్తున్నాం. మనము భయపడకూడదు. ఎందుకు భయపడకూడదంటే ఈ క్రిస్మస్ కాలంలో దేవుని యొక్క సువార్త మనకు ఉంది, దేవుని యొక్క వాక్యము మనకుంది. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యన ఏం చేస్తున్నాడట? నివాసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. దేవుని ప్రియబిడ్డలారా ఆ నివాసం చేసిన వారి పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా మనకు తోడు. ఆయన మనతోనే ఉన్నాడు గనక భయపడాల్సిన పనేముంది? మనం ఒంటరి అయితే భయపడాలి. ఎవరు విడిచినా ఆయన చెయ్యి విడవడు కదా. ఎవరు వదిలినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేటి కాలంలో మనుషులమైనటువంటి మనము అవసరం అంటే చేపట్టుకుంటాం, అవసరం లేకపోతే చెయ్యిని విడిచిపెడతాము. కానీ ఆయన విడిచే దేవుడు కాదు. ఆయన మరిచే దేవుడు ఏమాత్రమో కాదు. ఆయన అనునిత్యము మనతో ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? అనునిత్యము. ఆయనకి పేరే ఆ పేరుంది కదా. ఏమని? ఇమ్మానుయేలు అనగా మనకు దేవుడు తోడని అర్థము. ఇక్కడ దేవుని యొక్క వాక్య గ్రంథములు మనం చూస్తున్నా. నీవు వారిని చూసి దిగులు పడకు. యెహోషువతో మోషే అంటున్నాడు, ఇదిగో వారిని చూసి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. వెనక ఉన్న ఇశ్రాయేలీలు ఆ యొక్క సముద్రంలో నడిచేటప్పుడు ముందు వెనక ఎవరి కాపుదల ఉంది? వారికి కుడి ఎడమల కూడా దేవుని యొక్క కాపుదల ఉంది కనుక వారు క్షేమముగా ఆరిన నేలలో, వారు ఆ సముద్రములో, ఆ మహాపెద్ద సముద్రములో ఎలా వచ్చేసారు చెప్పండి? సులువుగా గట్టెక్కారు. దేవుని స్తోత్ర. ఈ రోజు కూడా దేవుని ప్రియబిడ్డలారా ఆ యొక్క సందర్భంలో వాళ్ళు భయపడుతున్నారు. ఏమని భయపడుతున్నారు? ముందేమో సముద్రము, వెనకేమో ఎవరు వస్తున్నారట? ఫరో సైన్యం వస్తుంది, శత్రువులు వస్తున్నారయ్యా. ముందుకు వెళతేనేమో ఏముందట? సామెత మనం చెప్పుకుంటాం కదా, నుయ్యి ఉంది వెనకాలేమో గొయ్యి ఉంది అన్నట్టుగా. ముందుకు వెళ్ళలేని పరిస్థితి,
వెనక వెళ్ళలేని పరిస్థితిలో ఆ సందర్భంలో వారు భయపడిపోతా ఉన్నారు, గలిబిలైపోతున్నారు, తొందరపడతా ఉన్నారు. తొందరపడుతుంటే దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క సేవకుడు, అయ్యా ఏమిటి పరిస్థితి, ఈ ప్రజలందరూ కూడా ఇదిగో భయపడిపోతున్నారయ్యా అన్నప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? మాట్లాడే దేవుడు గనక మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడిదిగో ఆ ప్రజలతో చెప్పమంటున్నాడు, ఇదిగో ఆయన మీ కొరకు రక్షణ కలగజేయబోతున్నాడు, ఊరకనే నిలిచి చూడండి. ఎలా చూడాలంట? ఊరకనే నిలిచి చూడండి. భయపడితే కాదు, మీరు తొందరపడితే కాదు, మీరు గలిబిలైపోయి తొందరపడి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితే కాదు, గాని మీరు ఊరకనే నిలబడి చూడండి. ఆయన మీకు ఏం కలగజేయబోతున్నాడు చెప్పాలి? రక్షణ కలగజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన మనల్ని శిక్షించడానికో, ఆయన మనల్ని భక్షించడానికో ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ ప్రతి వారిని కూడా ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రతి వారితో కూడా తోడుండడానికి వచ్చాడు. అంతేకాకుండా ప్రతి వారికి భయమును తొలగించి ధైర్యపరిచి నడిపించడానికి, వెన్ను తట్టి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ వేరే ఉద్దేశంతో మాత్రం ఆయన రాలేదు. ఆయన విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమును విడిచి వచ్చాడు మనందరిని కూడా ధైర్యపరచడానికి. ఏం చేయడం చెప్పండి? యోహాను సువార్తలో మనం చదువుకుంటాం 14వ అధ్యాయములో ఒకసారి చదువమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇదిగో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఏంటట? హృదయములు కలవరము, తొందరపడిపోయి కలవరపడిపోతూ ఉంటారు. ఏమైపోతుందా నా పరిస్థితి, నా జీవితం ఏమైపోతుందా, నా కుటుంబం ఏమైపోతుందా, లేక నా పిల్లలు ఏమైపోతారా, రేపటి కాలంలో మా పరిస్థితి ఏమిటని కలవరపడిపోతా ఉంటాము. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటంటే ఏ మాత్రము కూడా కలవరపడకండి. ఏంటంట? మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఈ రోజున ఈ శాలలోనికి వచ్చిన మనము ఈ మాటలు వింటున్న మనమే ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ఈ వాక్యం అనే మాటల మీద విశ్వాసం ఉంచండి. ఆ గొల్లలైన వారే ఆ యొక్క దూతలు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసం ఉంచి ధైర్యపరచబడ్డారు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే గారి మాట విని ధైర్యపరచబడగా రక్షణ చూశారు. వారు గట్టెక్కేశారు. క్షేమముగా ఎక్కడికి వచ్చారమ్మా? ఆ సముద్రములు నడుచుకుంటా మంచి శ్రేష్టమైనటువంటి స్థలంలోకి వచ్చారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున నీవైనా నేనైనా ఈ వాక్యం వింటున్నా ఎవరైనా సరే ఏ సమస్యతో కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది ఏమాత్రం రాకూడదు. బైబిల్ గ్రంథములో భయం అనే మాట 366 సార్లు ఉందట. ఎన్నిసార్లు చెప్పండి? ప్రతిరోజు కూడా ఒక రోజు ఆ మాట చెప్తున్నాడు, భయపడకు. ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. ప్రతిరోజు కూడా భయపడకు భయపడకు భయపడకని ధైర్యపరుస్తా ఉంది. నిజమే, మనము భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే అదే దేవుడు చేస్తాడని ధైర్యంతో ఉండాలి. ఆయన మీద విశ్వాసంతో ఉండాలి. ఈ రోజున ఆయన శాలలోకి వచ్చినటువంటి మనమే మన పరిస్థితులని దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడైతే మనము ఆయన మీద విశ్వాసం ఉంచి కలవరపడకుండా, తొందరపడకుండా, ఆయన మీద నిరీక్షణ ఉంచి మనం ముందుకు సాగుతుంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. వెంటనే చేయమంటే చేస్తాడు అనుకున్నారా? కొన్ని కార్యాలు వెంటనే అవుతాయి, కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయిపోయింది కదా అని కార్యాలు ఆగిపోతాయి అనుకున్నారా? చెప్పండి అమ్మా. ఏ మాత్రము కూడా కార్యములు ఆగిపోవో. సరే, మంచి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, గొల్లలైన వారి దగ్గరికి వచ్చి భయపడకండి. వారు భయపడుచుండగా ఆ గొల్లలైన వారితో దేవుని దూత అనేది ఏంటంటే భయపడకండి.
మీ జీవితంలో దేవుడు సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను ఆయన కలగజేయబోతున్నాడు కనుక ఇక మీరు భయపడాల్సిన అవసరమో లేదు. ఈ రోజున ఆయన మాటలు ఆయన శాలలో వింటున్న మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు ఉన్నాడు. నాకు ఎవరున్నారమ్మా? ఎవరున్నారు చెప్పండి? ఇమ్మానుయేలు మనకు తోడు కదా. ఎవరు తోడట? ఇమ్మానుయేలు ఆయన తోడున్నాడు. ఇక భయం ఎందుకు? మనము ఒంటరి వారము కాదు. కనుక దేవుడు ప్రియబిడ్డలారా, ఈ క్రిస్మస్ కాలములో ప్రతి వారికి దేవుడు తోడుండడానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా ఉండటానికి, ఆయన కాపాడడానికి, ఆయన సంరక్షించడానికి, ఆయన మనకు తోడుండి నడిపించడానికి, క్షేమములోనికి నడిపించడానికి, ఆశీర్వాదములకు నడిపించడానికి, స్వస్థతలోనికి నడిపించడానికి, నీవు కోరుకున్న ప్రతి క్షేమకరమైనటువంటి స్థలంలోనికి నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు కనుక దేవుని ప్రియబిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. అట్టి భాగ్యము దేవాతి దేవుడు తన వాక్యము ద్వారా మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇదే మన కొన్ని నిమిషాలు నీ వాక్యం ద్వారా శాలలో మాట్లాడిన విధానమును బట్టి స్తోత్ర. గొల్లలైన వారు భయపడుచుండగా భయపడకండి అని నాయన ధైర్యం చెప్పి, ఇదిగో మీకు సంతోషం కలగబోతుంది అని నాయన మరి సంతోషకరమైనటువంటి పలుకులు వారు విని, సంతోషకరమైనటువంటి వార్తను విని, సువార్తను విని, సువర్తమానం విని నాయన ఇదిగో తండ్రి బాలుడైన క్రీస్తును చూడడానికి వారు త్వరగా వెళ్ళారని మీ వాక్యము చూసాం. ఈ రోజున మేము భయపడితే సంతోషాన్ని పొందలేము, మేము భయపడితే త్వరగా నీ కార్యాలు పొందటానికి వెళ్ళలేము నాయన అని స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మాలో ఉన్న భయమును దూరపరచండి. నీవు విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమును విడిచి ప్రతి వారిని కూడా ధైర్యపరచడానికి వచ్చావు. ప్రతి క్షణము కూడా భయపడకండి, భయపడకండి, నేను నీకు తోడు ఉన్నాను, ధైర్యముగా ఉండండి అంటున్నావు కనుక నాయన అట్టి ధైర్యమును మాకు దయచేయండి. మాకు గొప్ప నాయన ధైర్యము, నిరీక్షణ దయచేయండి ఆయన. మంచి విశ్వాసమును మాకు దయచేయండి. నీ రక్షణను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ స్వస్థత మాకు దయచేయండి నాయన. నీ కాపుదల మాకు దయచేయండి. మా సమస్యలు చూసి మేము భయపడుతున్నాం, మా వ్యాధులు చూసి మేము భయపడుతున్నాం. వాటి నుండి విడుదల మాకు కలగచేయండి నాయన. ఆర్థిక పరమైన పరిస్థితులు చూసి భయపడుతున్నాం నాయన. వాటి నుండి విడుదల మాకు దయచేయండి నాయన. మా శత్రువులను చూసి భయపడుతున్నాం నాయన. వాటి నుండి నాయన, ఆ శత్రువుల నుండి నాయన మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. యెహోషువ అంటున్నాం, వారిని చూసి మీరు భయపడకండి అన్నాం నాయన. ఈనాడు కాలంలో రకరకాలైన వ్యాధులు నాయన, రకరకాలైన సమస్యలు చూస్తున్నా, భయపడుతున్నాం నాయన. ఆ భయం నుండి విడుదల మాకు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమైన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి విధమైన బాధను, భయమును దూరపరచండి. కలవరమును దూరపరచండి ఆయన. తొందరపాటును దూరపరచండి ఆయన. ధైర్యపరిచి నడిపించమని, నీ ఆశీర్వాదములకు నడిపించమని, నీ స్వస్థతలోకి నడిపించమని, శ్రేష్టమైనటువంటి సంతోషకరమైన కార్యముల్లోనికి నడిపించమని నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. ఆయా సందర్భాల్లో నాయన ఈ వీడియోను చూస్తున్న వారిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి దైవాశీర్వాదంతో నింపమని, వారికి ఉన్న భయము, కలవరాలు దూరపరిచి ధైర్యపరిచి నడిపించి మహాసంతోషకరమైన కార్యములు దయచేయమని బాలుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మరణాత. అందరికీ మరణాత.